Hi to all, this is Akshita. I am teaching class 9 Social, Chapter 4 Atmosphere. Weather and climate. Perhaps you have heard of a cricket match being postponed due to bad weather. You may have had to postpone your own games due to rain or excessive heat, saying the weather is not suitable. బహుశా మనం వినే ఉంటాం బ్యాడ్ వెదర్ వల్ల క్రికెట్ మ్యాచ్ని పోస్ట్పోన్ చేశారు అని. అలాగే రెయిన్ వర్షం పడడం వల్లనో లేదా వెదర్ బాగాలేకపోవడం అంటే ఎక్సెసివ్ హీట్ ఉండడం వల్ల మన యొక్క సొంత గేమ్స్ని కూడా మనం రేపు ఆడుకుందాం అని చెప్పి ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయినటువంటి వర్డ్స్ అన్నమాట. You may have also heard people say this year the monsoons are on time. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం వర్షాలు కరెక్ట్ టైంలో పడ్డాయని అంటూ ఉంటారు. ద ప్రైసెస్ ఆఫ్ మోస్ట్ ఫ్రూట్స్ గో అప్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ సీజన్ బట్ కమ్ డౌన్ వెన్ దే ఆర్ ఇన్ సీజన్. ఫ్రూట్స్ సీజన్ కానప్పుడు వాటి యొక్క రేట్ ఎలా ఉంటాయంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఫ్రూట్స్ యొక్క సీజన్ వచ్చేసరికి అంటే అవి వచ్చేటువంటి సీజన్లో ఫ్రూట్స్ యొక్క రేట్స్ ఎలా ఉంటాయి, తక్కువ అయిపోతాయి అన్నమాట. You may also have heard things like the climate in North India is not suitable for me. అలాగే మనం ఇంకొక మాటలు కూడా విని ఉంటాం. ఏంటి అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి క్లైమేట్ మనకు సూట్ కాదు, నాకు సూట్ కాదు అని అంటుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఎలా ఉంటుంది, కూల్గా ఉండడం లేదా హాట్గా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే నార్త్ ఇండియాలో క్లైమేట్ సూటబుల్గా కాదు అని కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం ఇలాంటి వర్డ్స్ మొత్తం. These two words, weather and climate, are very important concepts in geography. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి 2 వర్డ్స్ ఉన్నాయి. అదేంటి, వెదర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లైమేట్. ఇవి 2 వర్డ్స్ అనేవి జియోగ్రఫీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. దే షేప్ అవర్ లైవ్స్ ఇన్ మెనీ వేస్ అండ్ మెనీ పీపుల్ కన్ఫ్యూజ్ ద టర్మ్స్ అండ్ సే వెదర్ వెన్ దే మీన్ క్లైమేట్ అండ్ వైస్ వర్సా. యూ విల్ నో ద డిఫరెన్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెక్షన్. సరే, ఈ వెదరు క్లైమేట్ ఇవన్నీ మన జీవితంలో చాలా మార్పులను తెస్తాయన్నమాట. కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. వెదర్ వాడాల్సిన టైంలో క్లైమేట్ని యూజ్ చేస్తున్నాం, క్లైమేట్ వాడాల్సిన టైంలో వెదర్ని యూజ్ చేస్తున్నాం. అంటే మనకు సరిగ్గా దాని యొక్క డెఫినేషన్ కానీ దాని యొక్క మీనింగ్ సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ లెసన్లో ఈ సెక్షన్లో మనం వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి క్లారిఫై చేసుకుందాం. This mixture of gases and particulates that we call the atmosphere is not sitting still. అంటే ఈ అట్మాస్ఫియర్లో మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. పర్టికులేట్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం డస్ట్ పార్టికల్స్, వీటన్నిటిని మనం పర్టికులేట్స్ అంటాం. సో ఈ పర్టికులర్స్ అట్మాస్ఫియర్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ డైనమిక్. ఇట్ మూవ్స్ అప్ అండ్ డౌన్ అండ్ హారిజంటల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసియస్ కానీ లేదా పర్టికులేట్స్ కానీ ఇవన్నీ పైకి కిందకు కానీ లేదా హారిజంటల్గా అన్ని వైపులా తిరుగుతూనే ఉంటాయి. యాజ్ ఇట్ డస్ దిస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్. ఇట్ మే గెట్ వార్మర్ ఆర్ కూలర్, వెట్ ఆర్ డ్రైయర్ ఎక్సెట్రా. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క క్యారెక్టర్స్ ఏమవుతాయంటే చేంజ్ అవుతాయి. ఎలాంటి క్యారెక్టర్స్ అంటే అవి వేడిగా అవ్వచ్చు లేదా కూల్ అవ్వచ్చు, వెట్ అవ్వచ్చు, డ్రై అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ద క్యారెక్టరిస్టిక్స్ చేంజెస్. When we describe the condition of atmosphere for a small period of time, usually about 10 days at most, weather can change daily even within a day. సరే, ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్ యొక్క కండిషన్ని స్మాల్ పీరియడ్ ఆఫ్ టైంలో డిస్క్రైబ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 days యొక్క అట్మాస్ఫియర్ యొక్క కండిషన్ డిస్క్రైబ్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే వెదర్ అంటాం అనమాట. అంటే ఇక్కడ వెదర్ వచ్చేసి ఒక్క రోజుకు అయినా చేంజ్ కావచ్చు లేదా 10 days వితిన్ 10 daysలో అన్నా చేంజ్ కావచ్చు. క్లైమేట్ ఈజ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఫర్ ఏరియాస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సరే, క్లైమేట్ అంటే ఇది యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నమాట. ఫర్ కొన్ని ప్రాంతాల్లో కొంతకాలం వరకు దీంట్లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దీన్ని మనం క్లైమేట్ అంటాం. అంటే వెదర్ని అబౌట్ 10 days వరకు ఉన్నటువంటి కండిషన్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అబౌట్ 10 days వరకు ఉన్నట్టయితే దాన్ని వెదర్ అని, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం
ఫర్ డిఫరెంట్ పర్టికులర్ ఏరియాస్కి ఉన్నట్టయితే దాన్ని క్లైమేట్ అంటాం. ఆ క్లైమేట్లో యావరేజ్ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఏరియాస్కు వేరే ఉంటాయి అండ్ వాటిలో ఉన్నటువంటి పీరియడ్ ఆఫ్ టైం కూడా డిఫరెంట్గా ఉంటుంది. Climatic descriptions are based on decades of atmospheric data and finding the averages of them. ఇక్కడ క్లైమేటిక్ సిచ్యువేషన్స్ని ఎలా బేస్ చేసుకొని చెప్తారంటే ఈ అట్మాస్ఫిరిక్ డేటా ఉంటుంది కదా దాన్ని, అలాగే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ యావరేజ్ క్లైమేటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని చెప్తారు. Climate descriptions tell us what conditions are for a given time of year but not on specified days. క్లైమేట్ మనకేం చెప్తుందంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో, అది ఇయర్కు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కండిషన్స్ ఎలా ఉన్నాయో చెప్తోంది, కానీ ఈరోజు ఎలా ఉంది రేపు ఎలా ఉందని చెప్పేది మాత్రం క్లైమేట్ కాదు. హౌ డూ వీ డిస్క్రైబ్ ద అట్మాస్ఫియర్? వీ యూజ్ టెంపరేచర్, ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ అండ్ ప్రిసిపిటేషన్. దీస్ ఆర్ కాల్డ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్. We use these to describe climate also, as you will see soon. So these are also elements of climate. You have just learned about pressures and winds above. Let us take a look at the other elements now. అట్మాస్ఫియర్ అనగానే మనం మిక్చర్ ఆఫ్ గ్యాసియస్, పార్టికులేట్స్ అనకుండా ఇంకా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అట్మాస్ఫియర్ ఒక టెంపరేచర్ అని, ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ, ప్రిసిపిటేషన్, ఇవన్నీ వెదర్ ఒక ఎలిమెంట్స్ అన్నమాట. అలాగే ఇవన్నీ క్లైమేట్ని కూడా డిస్క్రైబ్ చేస్తాయి. హ్యూమిడిటీ, విండ్, ప్రిసిపిటేషన్, ప్రెషర్ ఇవన్నీ క్లైమేట్ని కూడా డిస్క్రైబ్ చేస్తాయి, కాబట్టి వీటిని కూడా మనం ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్ అనొచ్చు. సరే, మనం ఇంకా ప్రెషర్, విండ్స్ గురించి ఇప్పుడు ఇందాకే తెలుసుకున్నాం కదా, ప్రెషర్, విండ్స్ గురించి. సరే, ఇప్పుడు ఇంకా అదర్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. Temperature. In class 8, you learned about the temperature of the atmosphere. There, you compare temperature patterns for Panaji, Shimla and Delhi. సరే, మీరు 8th క్లాస్లో ఆల్రెడీ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ గురించి చదివేసింటారు. అలాగే పనాజీ, షిమ్లా, ఢిల్లీ వాటి యొక్క టెంపరేచర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే వాటిలో మనం ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉండడం చూస్తూ ఉంటాం. You also learned that Shimla, being at a higher altitude than Panaji and Delhi, had cooler temperatures. సరే, షిమ్లా పనాజీతో పోల్చుకున్నట్టయితే షిమ్లా హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అలాగే ఢిల్లీకు పనాజీకు షిమ్లాని కంపేర్ చేసినట్టయితే షిమ్లానే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది, కాబట్టి కూల్ టెంపరేచర్స్ అక్కడ ఉంటాయి. ఆన్ ఎర్త్ సర్ఫేస్ యాజ్ యూ గో హయ్యర్ ఇన్ ఆల్టిట్యూడ్ ద టెంపరేచర్ డిక్రీజెస్. అంటే మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఏమవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. హ్యూమిడిటీ అండ్ ప్రిసిపిటేషన్. ఇన్ దిస్ సెక్షన్ we will see how water cycle works in the atmosphere. You can see how hydrosphere and atmosphere interact with each other. సరే, ఈ సెక్షన్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే అట్మాస్ఫియర్లో జరిగేటువంటి వాటర్ సైకిల్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ అట్మాస్ఫియర్కి గాను హైడ్రోస్ఫియర్కి ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వాటర్ వేపర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో గ్యాసియస్ కానీ, పర్టికులేట్స్ కానీ వాటితో పాటు వాటర్ వేపర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కాంపోనెంట్. ఇన్ మోస్ట్ ప్లేసెస్ amount of water vapor in the atmosphere varies over time and as part of changing weather patterns. సరే, చాలా చోట్ల వాటర్ వేపర్ యొక్క కంటెంట్ అంటే దాని యొక్క క్వాంటిటీ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైంలో చేంజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో వెదర్ కూడా ఒక పార్ట్ అన్నమాట. ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ వింటర్ ఇట్ ఈస్ డ్రై అండ్ కోల్డ్. వింటర్ టైంలో చాలా చోటు ఏముంటుందంటే చాలా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే కోల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ సచ్ ప్లేసెస్ అవర్ స్కిన్ మే ఫీల్ ఇట్చీ, డ్రై అండ్ ఇట్ మే క్రాక్. అటువంటి ప్లేసెస్లో వింటర్లో ఎక్కడైతే డ్రైగా కోల్డ్గా ఉన్నటువంటి ప్లేసెస్లో మన స్కిన్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందంటే ఇడ్చీగా, దురదగా ఉండడం, డ్రై అయిపోవడం, అలాగే క్రాకర్స్ పగిలిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. You will probably have experienced cracked lips for which you may have used lip balm, Vaseline or oil of some kind.
మనకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. మనకు ఎప్పుడైతే పెదాలు పగిలిపోతాయో మనం అటువంటి సిచ్యువేషన్స్లో లిప్ బామ్ కానీ వ్యాస్లిన్ లేదా ఆయిల్ సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఆ వింటర్లో అటువంటి వెదర్ ఉండడం వల్ల డ్రై కోల్డ్ ఇలా ఉండడం వల్ల మన స్కిన్ ఏమైపోతుందంటే దురదగా డ్రైగా లేదా పగిలిపోవడం జరుగుతుంది. సో అలాగే లిప్స్ కూడా పగిలిపోవడం మనం చూస్తూ ఉంటాం. వాటి ప్లేస్లో లిప్ బామ్ ప్రోడక్ట్స్ని వాడుతూ ఉంటాం, ఆయిల్ బేస్డ్ లిప్ బామ్ ప్రోడక్ట్స్ని. సో ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టువే. కంబైన్డ్ విత్ హై టెంపరేచర్ ఇట్ ఈస్ వాటర్ వేపర్ దట్ కాజెస్ యూ టు ఫీల్ సల్ట్రీ అండ్ స్వెట్టీ. అంటే ఎప్పుడైతే హై టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ వేపర్ ఉంటుంది కదా, అప్పుడు ఆ వాటర్ వేపర్ మనకి ఎలాంటి ఫీలింగ్ తెప్పిస్తుందంటే సల్ట్రీగా స్వెట్గా, అంటే చాలా ఇరిటేటింగ్గా చెమటగా అనిపిస్తూ ఉంటుంది హై టెంపరేచర్లో వాటర్ ఉన్నప్పుడు. వెన్ దిస్ హ్యాపెన్స్ వి సే ఇట్ ఈస్ వెరీ హ్యూమిడ్ ఆర్ హ్యూమిడిటీ ఈజ్ హై. సరే, ఎప్పుడైతే మనం చాలా స్వెట్గా అనిపిస్తూ ఉంటుందో ఈరోజు చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టుంది, వెరీ హ్యూమిడ్ అని చెప్తూ ఉంటాం. బట్ నాట్ ఆల్ ప్లేసెస్ ఆర్ సిమిలర్ ఇన్ దిస్ రెస్పెక్ట్. కానీ అన్ని ప్లేసెస్లో కూడా ఇలాగే ఉంటుందని చెప్పుకోలేము. సమ్ ప్లేసెస్ ఫీల్ వెరీ డ్రై, ఎగ్జాంపుల్ డెజర్ట్స్. ద మాయిశ్చర్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ derived from water bodies through evaporation and from plants through transpiration. సరే, కొన్ని చోట్ల మనం చాలా వెరీ డ్రై అంటే హాట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ప్లేసెస్ అంటే డెజర్ట్స్ ప్లేస్లో. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ మాయిశ్చర్ అంటే మన ఎవాపరేషన్, మన బాడీస్ నుంచి ఎవాపరేషన్ అవ్వడమైనా కానీ లేదా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కదా ప్లాంట్స్లో, అలా కూడా ఈ మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట, అంటే వాటర్ వేపర్ ఉంటుంది. హ్యూమిడిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద హెయిర్. అసలుకి హ్యూమిడిటీ అంటే ఏంటి? హెయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఎంతైతే అమౌంట్లో ఉంటుందో వాటర్ వేపర్, దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. In high humidity, our sweat doesn't cool us because it cannot evaporate. In low humidity, we also feel more thirsty. ఒకవేళ ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నట్టయితే మన స్వెట్ అనేది, అంటే మనకు స్వెట్టింగ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, మన బాడీ కూల్ అవ్వదన్నమాట, బికమ్స్ స్వెట్ అండ్ స్వెట్గా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవాపరేషన్ జరగదు. ఎవాపరేషన్ జరగాలంటే హెయిర్లో వాటర్ వేపర్ కంటెంట్ క్వాంటిటీ ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ అలా ఉండకపోవడం వల్ల, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల, హ్యూమిడిటీ ఎక్కువ అంటే ఏంటి? వాటర్ వేపర్ ఎక్కువగా ఉండడం. సో దాని కారణంగా ఎవాపరేట్ జరగకపోవడానికి రీజన్ కాబట్టి స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. లో హ్యూమిడిటీ ఉన్నట్టయితే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఎక్కువ దాహం కూడా వేస్తూ ఉంటుంది. Remember those particulates you learned about earlier. Recall how they help in rainfall. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి పార్టికులేట్స్ మెయిన్ రోల్ని, అంటే దే మెయింటైన్ ఏ కీ రోల్. ఒకవేళ అట్మాస్ఫియర్లో ఎటువంటి కండిషన్స్ చేంజ్ అవ్వాలన్నా మోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వెళ్తుంది అంటే పర్టికులేట్స్. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే బ్రైట్ ఆరెంజ్ సన్ రైజ్ని, సన్సెట్ని మనం చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ ద కీ రోల్ ఆఫ్ పర్టికులేట్స్ అని చెప్పుకోవచ్చు. We express humidity not directly but using the concept of relative humidity. సరే, మనం హ్యూమిడిటీని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ యొక్క కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉన్నాం. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ద రేషియో బిట్వీన్ టూ థింగ్స్. ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది టూ థింగ్స్ యొక్క రేషియో అనమాట, టూ థింగ్స్ మధ్య ఉన్నటువంటి రేషియో. ఫస్ట్ వన్, ద మ్యాక్సిమం వాటర్ వేపర్ దట్ ద ఎయిర్ కెన్ హోల్డ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అంటే గివెన్ ఉన్న టెంపరేచర్ అండ్ ప్రెషర్లో హెయిర్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ని మ్యాక్సిమంగా హోల్డ్ చేస్తుందో అదొకటి. అలాగే ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇట్ హోల్డ్స్ అట్ ఎనీ గివెన్ టైం. అంటే ఏ కాలంలో అయినా, అంటే ఎటువంటి సమయంలో అయినా ఈ వాటర్ వేపర్ దాన్ని హోల్డ్ చేసుకున్నటువంటి కెపాసిటీ, వీటి మధ్య ఉన్నటువంటి రేషియోనే రిలేటివ్ హ్యూమిడిటీ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అట్ 20 degrees temperature, hair contain 80 grams of water vapor per cubic meter.
If the actual water vapor present is only 40 grams, the relative humidity is 50%. Relative humidity increases with decrease of temperature or addition of water vapor. సరే, సో ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు హెయిర్లో వాటర్ వేపర్ కంట్ ఎంత ఉంటుందంటే 80 గ్రామ్స్ అయితే పర్ క్యూబిక్ మీటర్. సో దాని యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉండొచ్చు? సపోజ్ యాక్చువల్గా వాటర్ వేపర్ వచ్చేసి 40 గ్రామ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు మనం 20 డిగ్రీ సెంటీగ్రేడ్లో టెంపరేచర్లో హెయిర్ ఎంత కంటైన్ చేసుకుని ఉంటుంది? 80 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ పర్ క్యూబిక్ మీటర్ ఉన్నట్టయితే దాని యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉంటుంది? 50%. సరే, ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగినట్టయితే టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, లేదా వాటర్ వేపర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ వేపర్ యొక్క అడిషన్ అంటే అడిషన్ ఆఫ్ వాటర్ వేపర్. రిలేటివ్ హ్యూమిడిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డిక్రీజ్ ఆఫ్ వాటర్ వేపర్. ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ తగ్గిందంటే టెంపరేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే హ్యూమిడిటీ తక్కువ అంటూనే వాటర్ వేపర్ కూడా ఎలా అవుతుంది? తక్కువగానే ఉంటుంది. ద క్రిటికల్ టెంపరేచర్ అట్ విచ్ సాచురేషన్ లెవెల్ రీచ్డ్ ఈజ్ కాల్డ్ డ్యూ పాయింట్. ఎప్పుడైతే సాచురేషన్ లెవెల్కు రీచ్ అవుతుందో టెంపరేచర్, దాన్ని డ్యూ పాయింట్ అంటాం. హ్యావ్ యూ సీన్ డ్యూ డ్రాప్స్? వేర్ ఆర్ దే ఫౌండ్? If atmosphere has 100% relative humidity, it is known as saturation level. సరే, మీరు ఎప్పుడైనా ఈ డ్యూ డ్రాప్స్ని చూసింటారా? మనం మామూలుగా పొలాల్లో పచ్చిగడ్డి మీద చూస్తూ ఉంటాం. అవి నిజంగా డ్యూ డ్రాప్సేనా? చూద్దాం ఇంకా. సరే, ఒకవేళ ఈ రిలేటివ్ హ్యూమిడిటీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉన్నట్టయితే దాన్ని సాచురేషన్ లెవెల్ అని అంటాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కండెన్సేషన్. Condensation is the opposite of evaporation, as it involves conversion of water vapor into droplets of water or crystal of ice. కండెన్సేషన్ అంటే ఎవాపరేషన్ ప్రాసెస్కు ఆపోజిట్గా జరిగేదే కండెన్సేషన్. ఇందులో వాటర్ వేపర్ దేనిగా కన్వర్ట్ అవుతాయంటే డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి, లేదా క్రిస్టల్ ఆఫ్ ఐస్గా చేంజ్ అవుతుందన్నమాట. వెన్ ద relative humidity exceeds 100%, the excess of water vapor present in the atmosphere gets condensed as minute droplets of water. For example, when air at a temperature of 20 degrees centigrade contains 49 grams of water vapor per cubic meter and gets cooled at 10 degrees centigrade, it can hold only 40 grams of water vapor at saturation level. సరే, ఇక్కడ ఏం జరుగుతుందంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎప్పుడైతే 100కి ఎక్సీడ్ అవుతుందో వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వాటర్ వేపర్ వచ్చేసి కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయి దేని రూపంలో మనకు చూపిస్తుందంటే మైన్యూట్ డ్రాప్లెట్స్, వాటర్ యొక్క మైన్యూట్ డ్రాప్లెట్స్ ఫామ్లో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ హెయిర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో వాటర్ వేపర్ ఎంత ఉంటుంది? 49 గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంటుందన్నమాట. సో ఇది 10 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కూల్ అయినట్టయితే కేవలం 40 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేపర్ని మాత్రమే ఇది హోల్డ్ చేసుకోగలదు. ఎటువంటి సిచ్యువేషన్లో? సాచురేషన్ లెవెల్ అంటే 100% రిలేటివ్ హ్యూమిడిటీ ఉన్నప్పుడు. ద ఎక్సెస్ ఆఫ్ 9 grams of water vapor gets condensed. Condensation can take place only when minute solid particles are present in the atmosphere. సరే, అట్మాస్ఫియర్లో మైన్యూట్ సాలిడ్ పార్టికల్స్ ఉంటేనే ఈ కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కండెన్సేషన్ కెన్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఆన్ ఏ కాంటాక్ట్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ వెన్ కోల్డ్ వాటర్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ గ్లాస్? Condensation occurs on the outer side of the glass as moisture in the air is getting in contact with a cold surface. When water vapor condenses on surfaces such as plants, we get dew. Yes. సరే, మనం చూసే ఉంటాం ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని లేదా ఐస్ వాటర్ని వేసినట్టయితే, కోల్డ్ వాటర్ని వేసినట్టయితే ఆ గ్లాస్ యొక్క అవుట్ సైడ్ చుట్టూ ఏమవుతుంది? కండెన్సేషన్ జరిగి బయటికి మనకు ఫ్యూ డ్రాప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే హెయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఏం చేస్తుంది? ఈ కోల్డ్ గ్లాస్కు
కోల్డ్ గ్లాస్ యొక్క సర్ఫేస్కు కాంటాక్ట్ అయ్యి అప్పుడు అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా వాటర్ వేపర్ ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది సర్ఫేస్ మీద. దాన్నే మనం కొన్నిసార్లు ఇందాక చెప్పుకున్నాం, చెట్ల మీద కానీ గడ్డి మీద కానీ మనం కొన్ని వాటర్ డ్రాప్స్ని, డ్యూ డ్రాప్స్ని చూస్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటి అంటే కండెన్సేషన్. The dust particles attract water molecules from the water vapor in the atmosphere. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ డస్ట్ పార్టికల్స్ ఏమవుతాయంటే వాటర్ వేపర్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి అన్నమాట. దిస్ కాజెస్ కండెన్సేషన్. కండెన్సేషన్ మీన్స్ బికమింగ్ డెన్సర్ ఆఫ్ ద వేపర్ ఇంటూ డ్రాప్లెట్స్. సో దీన్నే మనం ఏమంటున్నాం, ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ వాటర్ వేపర్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఈ ప్రాసెస్ని మనం కండెన్సేషన్ అంటున్నాం. కండెన్సేషన్ అంటే డెన్సర్ అంటే బరువుగా ఉండడం. దేని నుంచి, ఆ డ్రాప్లెట్స్ వాటర్ వేపర్ నుంచి డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతున్నాయి. అంటే వేపర్ మనకు వెయిట్లెస్గానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే డ్రాప్స్గా ఫామ్ అవుతుందో అంటే ఇక్కడ డెన్సర్ పెరుగుతూ ఉందన్నమాట, సాంద్రత. Millions and millions of these droplets together and appear as different kinds of clouds. ఈ అన్ని డ్రాప్లెట్స్ అన్నీ కొన్ని మిలియన్స్గా అన్ని కన్వర్ట్ అయ్యి కలిసిపోయి మనకి ఎలా కనిపిస్తున్నాయి, క్లౌడ్స్, మేఘాల్లా కనిపిస్తున్నాయి. ఇఫ్ ద క్లౌడ్స్ ఆర్ కోల్డ్ ఇనఫ్ దే మే ఆల్సో కంటైన్ ఐస్ క్రిస్టల్స్. ఒకేలా ఆ క్లౌడ్స్ అనేవి ఇంకా కూల్ అయినట్టయితే, ఇంకా కోల్డ్ అయినట్టయితే అప్పుడు ఐస్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి. Clouds are classified into different types on the basis of their forms and heights at which they are found. For example, cirrus clouds at higher level, cumulus clouds at middle level, stratus at lower level, nimbus, rain bearing and vertical clouds. అంటే ఈ క్లౌడ్స్ యొక్క హైట్ వైజ్లో కానీ వాటి యొక్క ఫామ్స్లో కానీ ఇవి డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫైడ్ చేశారనమాట. హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి క్లౌడ్స్ని సర్రస్ క్లౌడ్స్ అని, మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి క్లౌడ్స్ని క్యూమిలస్ క్లౌడ్స్ అని, అలాగే లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని స్ట్రేటస్ అంటూ ఉంటాం. రైన్ బేరింగ్ అలాగే వర్టికల్ క్లౌడ్స్ని మనం నింబస్ అంటాం. అంటే ఇన్ని వేలో వాటి యొక్క హైట్, ఆల్టిట్యూడ్ లెవెల్లో అలాగే వాటి యొక్క ఫామ్స్లో దేన్ని క్లాసిఫై చేశారు, క్లౌడ్స్ని. With condensation, the droplets get heavy and fall to earth as precipitation. From the Latin precipitio, meaning to fall headlong, to plummet in the form of rain, snow, hail, etc. If these droplets condense very close to earth's surface, the droplets are lighter and we get fog. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ వల్ల ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏమైపోతాయంటే అర్త్ మీదకు హెవీగా అయిపోయి అర్త్ మీదకు పడిపోతాయి. దీన్నే మనం ప్రిసిపిటేషన్ రూపంలో, అంటే ప్రిసిపిటేషన్ రూపం ఏ రూపంలో వస్తాయంటే రెయిన్గా రావచ్చు, స్నో మంచుగా రావచ్చు, లేదా పొగ మంచుగా, వడగళ్ళులా కూడా రావచ్చు అనమాట. ఒకవేళ ఈ డ్రాప్లెట్స్ మళ్ళీ కండెన్స్ అయ్యి అర్త్ సర్ఫేస్కు చాలా దగ్గరగా వచ్చినట్టయితే ఆ డ్రాప్లెట్స్ ఎలా అయిపోతాయంటే చాలా వెయిట్లెస్గా అయిపోతాయి. అప్పుడు మనకు పొగ మంచులా వస్తూ ఉంటుంది. దీన్నే మనం ఫాగ్ అంటూ ఉంటాం, అంటే పొగ మంచు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్. రెయిన్ఫాల్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ అంటే మనం ఎగ్జాంపుల్ రెయిన్ఫాల్నే చెప్పుకోవచ్చు. When condensation takes place at temperature below freezing point, water vapor condenses directly into ice crystals. These may fall down on the earth as powdery moss or flakes of snow. This form of precipitation is called snowfall. Snowfall is quite common in middle and high latitudes and mountain regions. ఎప్పుడైతే ఈ కండెన్సేషన్ ఎక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అంటే లో టెంపరేచర్లో జరుగుతుందో అప్పుడు ఈ వాటర్ వేపర్ డైరెక్ట్గా కన్వర్ట్ అవుతాయి అంటే ఐస్ క్రిస్టల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే లో టెంపరేచర్లో వాటర్ వేపర్ ఏంగా మారుతుంది, డ్రాప్లెట్స్ మరి దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఐస్ క్రిస్టల్స్గా. అంటే ఇక్కడ కండెన్సేషన్ ఎటువంటి ప్లేస్లో జరుగుతుందంటే ఫ్రీజింగ్ పాయింట్ అంటే లో టెంపరేచర్లో జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ వాటర్ వేపర్ దేనిగా కన్వర్ట్ అయిపోతుంది, ఐస్ క్రిస్టల్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి అర్త్ మీదకు పడుతుంటాయో
అవి దేని రూపంలో మనకు మీద పడతాయంటే పౌడరీ మాస్గా లేకుంటే స్నో యొక్క ఫ్లేక్స్గా పడుతూ ఉంటాయి. దీన్నే మనం ఇటువంటి ప్రిసిపిటేషన్ని మనం స్నోఫాల్ అంటూ ఉంటాం. ఈ స్నోఫాల్ని ఎక్కువ ఎక్కడ చూస్తూ ఉంటామంటే హై లాటిట్యూడ్స్లో కానీ లేదా మౌంటైన్ రీజన్స్లో లేదా మిడిల్ లాటిట్యూడ్స్లో చూస్తూ ఉంటాం. When rain falls through a cold layer of air near the earth's surface, raindrops get frozen into ice and fall down. This form of precipitation is called sleet. అంటే ఎప్పుడైతే ఈ వర్షాలు ఎయిర్లో ఉన్నటువంటి కోల్డ్ లేయర్ ద్వారా ఈ వర్షం వస్తుందో అర్త్ సర్ఫేస్ మీద పడతాయో ఆ రెయిన్ డ్రాప్స్ ఏమవుతాయంటే ఐస్గా కన్వర్ట్ అయిపోతాయి, ఐస్గా ఫామ్ అయిపోయి కింద పడతాయి అన్నమాట. సో ఇటువంటి ప్రిసిపిటేషన్ని మనం ఏమంటున్నాం స్లీట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్త్ సర్ఫేస్కు దగ్గరగా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ రెయిన్ఫాలు ఎయిర్లో ఉన్నటువంటి కోల్డ్ లేయర్ ద్వారా మన అర్త్ సర్ఫేస్కు దగ్గర వచ్చినప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ ఏమవుతాయంటే ఐస్గా కన్వర్ట్ అయ్యి ఫాల్ డౌన్ కింద పడిపోతాయి అన్నమాట. ఇటువంటి ప్రిసిపిటేషన్ని మనం ఏమంటున్నాం స్లీట్. When there are strong vertical currents in the atmosphere, condensation takes place at high altitudes at low temperature. Ice crystals grow in size gradually but do not fall down owing to ascending currents. Eventually, the ice crystals grow to large size of a few centimeters in diameter and fall down as solid masses. This form of precipitation is called hailstone. Hailstone causes damage to crops and buildings. సరే, ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో స్ట్రాంగ్ వర్టికల్ కరెంట్స్ ఉంటాయో అప్పుడు కండెన్సేషన్ అనే ప్రాసెస్ లో టెంపరేచర్ అంటే హై ఆల్టిట్యూడ్స్లో జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్టిట్యూడ్ హైగా పోయే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ కండెన్సేషన్ లో టెంపరేచర్ హై ఆల్టిట్యూడ్స్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ ఐస్ క్రిస్టల్స్ వచ్చేసి వాటి యొక్క సైజ్ని పెంచుకుంటూ ఉంటాయి, కానీ అవి ఎప్పుడైతే అసెండింగ్ కరెంట్స్కు రీచ్ అవుతూ ఉంటాయో అవి కింద పడవు అన్నమాట. సో ఇక్కడ ఐస్ క్రిస్టల్స్ ఎలాగా వాటి యొక్క సైజ్ని పెంచుకుంటూ పోతున్నాయి, ఫ్యూ సెంటీమీటర్స్ వరకు డయామీటర్లో ఫ్యూ సెంటీమీటర్స్గా పెరుగుతూ పోతుందన్నమాట ఐస్ క్రిస్టల్. అలాగే ఎప్పుడైతే మనకు కింద పడిపోతున్నాయో వాటి యొక్క సాలిడ్ మాసెస్ ద్వారా కింద పడుతున్నాయి. అంటే వాటి యొక్క సాలిడ్ మాస్ ఎలా ఉంటుందంటే హెవీగా ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రిసిపిటేషన్ని మనం హెయిల్ స్టోన్ అంటూ ఉంటాం. ఈ హెయిల్ స్టోన్ వల్ల మన పంటలకు కానీ బిల్డింగ్స్ కానీ డ్యామేజెస్ ఉన్నాయి. ఈ హెయిల్ స్టోన్ని మనం వడగళ్ళు అంటూ ఉంటాం. వర్షం వచ్చినప్పుడు వడగళ్ళు పడ్డాయి, అవి పంటలను ఎంతో నాశనం చేశాయని చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. అంటే ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ వర్టికల్ కరెంట్స్ అట్మాస్ఫియర్లో ఉంటాయో అప్పుడు కండెన్సేషన్ ప్రాసెస్ లో టెంపరేచర్లో జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ ఐస్ క్రిస్టల్ యొక్క సైజ్ ఏమైపోతుంది, గ్రాడ్యువల్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎర్త్ సర్ఫేస్కు రీచ్ అవుతుందో దాని యొక్క మాస్ ఎలా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఇటువంటి ప్రిసిపిటేషన్ని హెయిల్ స్టోన్ అంటున్నాం. సరే, ఈ హెయిల్ స్టోన్ యొక్క డ్యామేజెస్ గురించి మనకు తెలిసే ఉంటుంది. పంటలను ఎంత నాశనం చేస్తాయంటే నెక్స్ట్ పంట వేసుకోవడానికి కష్టంగా కూడా ఉంటుందన్నమాట.